Hi dears, welcome to CVJ Study Circle. రైట్ ప్రజెంట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ చదువుతున్న విద్యార్థులకి చాలా అద్భుతంగా యూజ్ అయ్యే 12 క్వశ్చన్స్ అండి. పబ్లిక్ ఎగ్జామ్లో 12 క్వశ్చన్స్ అవే మీ 100 మార్క్స్ని 10/10 డిసైడ్ చేస్తాయి. ఆంధ్ర తెలంగాణ 10th క్లాస్ చదివే విద్యార్థులు ఎవరికైనా సరే 1 మార్క్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా రాంగ్ చేసేస్తూ ఉంటారు. 1 మార్క్ 2 మార్క్స్లో చాయిస్ లేవు కాబట్టి 8 మార్క్స్ చాయిస్ ఉన్నా కూడా వారేసేస్తారు. చాయిస్ లేని మార్క్స్ పోతాయి. అలాగే 10th అయిన తర్వాత రాయబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి టీఎస్ఆర్ చేసి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే 10th అయిన తర్వాత మినిమం 2 or 3 ఎగ్జామినేషన్స్ రాయాలి. స్టేట్ వైడ్ కాంపిటీషన్ అలవాటు పడడం కోసం. అలాగే 10th క్లాస్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం. 10th క్లాస్ మొత్తంలో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఆబ్జెక్టివ్ ఎలా రాయగలుగుతున్నావు నేర్చుకుంటే 10th అయిన తర్వాత డిప్లొమా కానీ IIIT కానీ ఇంటర్మీడియట్ కానీ అద్భుతంగా ప్రిపేర్ అయ్యి జేఈఈ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మంచిగా రెడీ అవ్వడం కోసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అవుతాయి. సో వాటి కోసం పబ్లిక్ ఎగ్జామ్లో చాలా మంది పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. వాడి పబ్లిక్ ఎగ్జామ్లో 3.5 hours టైం ఇస్తుంది. ఇక్కడ అలా కుదరదు. ఒక్కొక్క క్వశ్చన్ మీరు 3 minutes 4 minutes కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ అలా కుదరదు. 3 to 4 seconds లేదా 1 minute లోపే ఆన్సర్ చేయాలి. ఎలా చేయాలో నేను చెప్తా చూడండి. మై ఫ్రెండ్స్, 2025లో పాలిటెక్నిక్ ఎగ్జామ్ పేపర్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ ఈ ప్రజెంట్ ట్రెండ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ద పాయింట్స్ 1,5, 2,3, -2, -11 ఫార్మ్ ఏ డాష్ అంటారు. ఈ క్వశ్చన్స్ 4 types లో అడుగుతాడండి. చాలా జాగ్రత్త చెప్తా చూడండి. ఫార్మ్ ఏ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ హౌ మెనీ పాయింట్స్ గివెన్ మై డియర్స్? ABC 3 points. That is nothing but 3 vertices given. 3 vertices having only ట్రయాంగిల్ మాత్రమే 3 vertices ఉంటాయి. ఆప్షన్ చూడగానే ఆన్సర్ పెట్టొచ్చు. ఆప్షన్ బేస్ చేసుకుని ఫస్ట్ ట్రయాంగిల్ అన్నాడు, పారలలోగ్రామ్, స్క్వేర్. ఇక్కడ రెక్టాంగిల్ అని ఇస్తే డైరెక్ట్ ఆన్సర్ కెన్ టెల్ 1 ట్రయాంగిల్ అని చెప్పేస్తాం. రెక్టాంగిల్ ఇస్తే ఇవ్వలేదు, మేబీ ఈ 2 ఆన్సర్స్ కాదు, ఇక్కడ రెండిట్లో ఆన్సర్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ కొలీనియర్ ఆర్ నాన్ కొలీనియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ ఇస్. కొలీనియర్ ఆర్ నాన్ కొలీనియర్ అనే పాయింట్ మీద 4 క్వశ్చన్స్ అడుగుతాడు. చూడండి, కాన్సెప్ట్ చెప్తా చూడండి. కొలీనియర్ మీన్స్ లై ఆన్ సేమ్ లైన్. ఎస్, కొలీనియర్. ద పాయింట్స్ లై ఆన్ సేమ్ లైన్ అంటే ఒక లైన్ డ్రా చేస్తే ఆ పాయింట్స్ ఆ లైన్ మీద ఉంటే కొలీనియర్ అంటాం. వెరీ వెల్. అండ్ నాన్ కొలీనియర్ అంటే లైన్ గా లేవు. దీని ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పాలంటే మీకు చెప్తా. నాన్ కొలీనియర్ నాన్ కొలీనియర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీరు ఏం చేస్తారంటే స్కూల్లో మన పబ్లిక్ ఎగ్జామ్ లో మీరు పబ్లిక్ ప్రిపేర్ అయినప్పుడు ఏబి బీసీ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆన్సర్ చెప్పట్లే, షార్ట్ కట్ మెథడ్స్ చెప్తున్నా. ఏబి అలా ఫైండ్ అవుట్ చేసి ఏబిబిసి, ఏబి ప్లస్ బీసీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూస్తారు మీరు. ఏబి ప్లస్ బీసీ, ఏబి ప్లస్ సమ్ ఆఫ్ 2 sides ఇస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అయితే దట్ ఈస్ బికమ్స్ ట్రయాంగిల్ అని చెప్తారు. మీరు ఇలా చూస్తారు. ఏబిబిసి ప్లస్ సిఏ గ్రేటర్ దాన్ అంతే. అయితే ఇది కాదు, ఇక్కడ చెయ్యొద్దు. ఇలాగా పబ్లిక్ ఎగ్జామ్ అలా చేశారు. ఇక్కడ అలా చేయకుండా డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తా చూడండి. డైరెక్ట్ షార్ట్ కట్ మీరు ఏమీ చేయకూడదు. పబ్లిక్ 1 mark క్వశ్చన్స్ పబ్లిక్ అయినా సరే డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు నేను చెప్తా చూడండి. X1 Y1, X2 Y2, X3 Y3 మైండ్ లో అనుకోవాలి. నేను డైరెక్ట్ ఆన్సర్ వేస్తా చూడండి. ఇక్కడ -1/4 is equal to 5 - 2/3 అంటే 14. ఇదండి ఆన్సర్. ఈక్వల్ అవుతుందా? క్యాన్సిల్ చేసి చేయండి. 1 7 ఈక్వల్ కావట్లేదు. సో ఈక్వల్ అయితే కొలీనియర్, నాట్ ఈక్వల్ అయితే నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ పాయింట్స్ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇందాక మీకు చెప్పాను కదా, కొలీనియర్ పాయింట్స్ ఇలా ఉన్నాయి. కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఇలా ఉంటాయి, అంటే లైన్ లో ఉండవు. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఓన్లీ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఆన్సర్ ఇదే. నో నీడ్ టు డూ ఎనీ ప్రాబ్లం. అసలు ఏం చేయవసరం. నాట్ ఈక్వల్ అంటే స్లోప్ మీరు స్లో ఫైండ్ అవుట్ చేస్తారు కదండి. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సో పారలలోగ్రామ్ స్క్వేర్ కాదు, కొలీనియర్ కాదు. కొలీనియర్ అయితే ఇవి ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా? సో 4 questions ఏమడుగుతాడు? 3 points given, ఫైండ్ దీస్ ఆర్ కొలీనియర్ పాయింట్స్ అడుగుతాడు. దీస్ కొలీనియర్ ఆర్ నాన్ కొలీనియర్. లేదా కొలీనియర్ పాయింట్స్ అయితే ఫైండ్ కే అంటాడు. అప్పుడు ఈ కండిషన్ యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ లో కూడా ఇదే ఫార్ములా వాడతాం, ఉపయోగించుకోండి. కొలీనియర్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్. కొలీనియర్ ఆర్ నాన్ కొలీనియర్ వాడాలంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దాని ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా X1 - X2 - X3 is equal to Y1 - Y2 - Y3. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. దాని నుంచే ఈ ఫార్ములా డెరైవ్ చేయడం జరిగింది. షార్ట్ కట్ ఫార్ములా
10th అయిన తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసుకోవచ్చు. ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ డైరెక్ట్ కన్ను చూపుతూ ఇది చేయకుండా కూడా చెప్పొచ్చు బై ప్రాక్టీస్. నేనేం చేశాను, ఇదిగో x1 మైనస్ ఇదిగో x1 మైనస్ x2 వేశాను. 1 మైనస్ 2 మైనస్ 1 బై x2 మైనస్ x3 వేశాను. 2 మైనస్ మైనస్ 2 ప్లస్ 4 వేశాను. ఇదిగో y1 మైనస్ y2 5 మైనస్ 3 2 వేశాను. y2 మైనస్ y3 3 మైనస్ మైనస్ 11 అంటే 14 క్యాన్సిల్ చేశాను. అదండి ఇది షార్ట్ కట్ వే అంటే. ఇలాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చెప్పాను. ఎస్ 10th క్లాస్ అయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అద్భుతంగా యూజ్ అవుతాయి. మీ డిస్క్రిప్షన్లో అన్ని చాప్టర్ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జరిగిన ఆంధ్ర తెలంగాణ ఎగ్జామ్ జరిగిన షార్ట్ కట్స్ నేను పెట్టున్నాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇది చూడండి, ఇది కూడా పాపం అందరూ ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. మై డియర్స్ చూడండి, ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ చూడండి, ఎక్సర్సైజ్ 1లో ఉంది. ఇది ఎక్సర్సైజ్ 1లో పేజ్ నెంబర్ 204లో ఉంది. ఎక్సర్సైజ్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 204లో ఉంది. అలాగే మన మెటీరియల్లో అన్ని క్వశ్చన్స్, ఈ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ అన్ని మన మెటీరియల్ నుంచే వచ్చాయి. ఇది మన మెటీరియల్లో అయితే పేజ్ నెంబర్ 115లో ఉంది. మోడల్ క్వశ్చన్ సెట్లో 2004 అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ కూడా చెప్తాను మీకు. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. మెథడ్స్ నేర్చుకోండి, బట్టి పట్టద్దు. ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఈ ఆన్సర్ చూడండి ఒకసారి చెప్తా. If 15 cot A equal to 8, then sin A equal. ఇది కూడా మీ టెక్స్ట్ బుక్లో కానీ సొల్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇవి మీ టెక్స్ట్ బుక్లో మీరు టీచర్ చెప్పినట్టు ఇక్కడ చేయకూడదు. పబ్లిక్ ఎగ్జామ్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. ఇది కూడా ఆన్సర్ చెయ్యకుండా చెప్పేస్తాను. మీరు చూడండి, షార్ట్ కట్ చూడండి. అసలు మీరు ఏం చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ క్లాస్ చెప్పేటప్పుడు ట్రిగ్నోమెట్రీ వీడియోస్ చూడండి. పైథాగరస్ ట్రిప్లెట్స్ అని చెప్పాను. 3 3 4 5 5 7 3 4 5 5 12 13 7 24 25 8 15 17 అవి జస్ట్ చాలా ఇంపార్టెంట్, అద్భుతంగా యూజ్ అవుతాయి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ట్రిప్లెట్స్ అనేది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిప్లెట్స్ అంటే ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని పైథాగరస్ థీరం నుంచి డిరైవ్ చేసుకున్నాను. ఓకేనా? అదే బట్టి అసలు ఇప్పుడు ఏమి. సో అవి గుర్తుపెట్టుకోండి. 2 pairs 3 4 5 and 5 12 13 and 7 24 25 8 15 17. ఇక్కడ చూడండి 15. ఇక్కడ కాట్ మీకు పైథాగరస్ థీరం బేస్ చేసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నన్ను చేయొద్దు, అసలు చేయకుండా ఆన్సర్ పెడతాను నేను. ఇప్పుడు ఆన్సర్ చెప్పేనా ముందు ఆన్సర్ చెప్పమంటారా? సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జసెంట్ ఆపోజిట్ 15 ఉంది, పైన న్యూమరేటర్లో 15 ఆన్సర్. ఇది 15 బై హైపోటెన్యూస్. 15 ఇది ఆన్సర్. డైరెక్ట్ గా చేయడమే, అసలు ఏమి చేయకుండా క్వశ్చన్ సొల్యూషన్ చేయకుండా డైరెక్ట్ గా చేయొచ్చు. అది నేను ఇప్పుడు నేర్పిస్తాను. టెక్నిక్స్ నేర్చుకోండి. ఇలా ఈ మెథడ్ లో నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ అయినా అద్భుతంగా చేయొచ్చు. జాబ్ ఎగ్జామ్స్ కైనా ఇలాగే మెథడ్స్ అప్లై చేయొచ్చు. సో ఇది ఎలా వేసాను, డైరెక్ట్ గా ఎలా వేసాను చెప్తా చూడండి. కాట్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఇక్కడ ఉంది. ఇది 15 అనమాట. సో సైన్ అంటే ఆపోజిట్ కదా, ఇదిగో ఆపోజిట్. ఖతం అయిపోయింది, ఇంకా చేయవసరలా లేదు. మా అర్థం కాదు, మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ మీరు అందరూ ఏం చేస్తారంటే కాట్ ఈజ్ రాయద్దు, జస్ట్ నేర్చుకోండి అంతే తప్ప ఇలా రాయొద్దు. ఎగ్జామ్ లో కూడా పెన్న పెట్టి రాశారంటే ఒక సెకండ్ వేస్ట్ అయిపోయారంటే. ఇదిగో కాట్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్జసెంట్ బై ఏడు మాస్టర్. ఈ ఎడ్జసెంట్ ఏంటి అంటారా? మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సిన చిన్నపిల్లలా, మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసేసారు కదా. ఇది థీటా అనుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ సైడ్ అని తెలుసు మీకు, అవునా? సో ఇది తెలియాలి. ఇది కూడా మైండ్లో లేకపోతే పెన్న పేపర్ మీద పెట్టి క్యాల్కులేషన్ చేసామో టైం వృధా అయిపోయినట్లే. పెట్టకుండానే చేయగలగాలి. సో ఇది మైండ్లో ఉండాలి. సో సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని, కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని, టాన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని తెలియాలి. టాన్ ఇస్ నథింగ్ బట్ సైన్ బై కాస్ అని, ఇవన్నీ మైండ్లో ఉండాలి. రైట్, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. ఓకేనండి? ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ అన్నిటికీ ఒకటే. ట్రయాంగిల్ సైడ్ కైనా ఆపోజిట్, దేనికైనా ఆపోజిట్ సైడ్ అంటే సైన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా, హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ 15 అదే ఆన్సర్ పెట్టడమే, ఇంకేం క్యాల్కులేషన్ చెయ్యొద్దు మై డియర్. అవసరంలే. లేదు మాస్టర్ ఇంకో మెథడ్ చెప్పు. ఒకవేళ క్యాల్కులేషన్ చేసేటట్టు చెప్పండి, చెప్పండి. మీరందరూ ఇలా చేస్తారు, చేయకుండా ఫస్ట్ పైథాగరస్ ట్రిప్లెట్. అది ట్రిప్లెట్స్ లేనప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. చూడండి ఏం చేస్తామంటే రిలేషన్, రకరకాల మెథడ్స్ చెప్తా చూడండి. రిలేషన్, కాట్ కి సైన్ కి రిలేషన్ ఉందా? లేదు. మీరు కాట్ కి కొసికెంట్ కి రిలేషన్ ఉంది, కొసికెంట్ కి సైన్ కి రిలేషన్ ఉంది. ఎస్, వి గాట్ ఇట్. కొసికెంట్ కి సైన్ కి రిలేషన్ ఉంది, అవునా? ఈ మెథడ్లో ఉంటాయి, వేసుకోండి మెథడ్. ఇన్ కేస్ ఇది
పైన ట్రిప్లెట్ లేనప్పుడు ఏం చేస్తాం, ఐడియా రాలేదు, ఇంకో మెథడ్ ఏం చెప్తారంటే 3 మెథడ్స్ చెప్తాను, మీకు ఇది నచ్చింది వాడుకోండి. ఇక్కడ కాట్కి కొసికెంట్కి రిలేషన్ ఉంది, ఓకేనా? ఆ రిలేషన్ వేసుకోండి, రిలేషన్ వేసుకోండి. కాట్కి కొసికెంట్ కంటే కొసికెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. కాట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ అంతే కదా. కాట్ కొసికెంట్ కాట్ అడిగితే కొసికెంట్ స్క్వేర్ మైనస్, చూడండి ఐడెంటిటీ మీకు తెలుసు కదా. నేను ఏం చేస్తాను, కాట్ అడే పక్కన అంటే కాట్ అయితే 1 ప్లస్ మీకు ఏం కావాలి, కొసికెంట్ కావాలి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా కదా. అప్పుడు ఏం చేస్తాం, 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఇదే కదండి. 1 ప్లస్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఇదే కదండి. ఇది అంటే 6 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64 బై 15 స్క్వేర్ 225. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇలా మీకు తెలిస్తే రాయండి, లేదంటే మీ మెథడ్లో చేసుకుని వెళ్ళిపోండి. కొసికెంట్ స్క్వేర్ ఇగో కొసికెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే ఇది కాట్, మనకి కాట్ కావాలి అటు పక్కన పంపించాం అనుకోండి, మనకేం కొసికెంట్ కావాలి, కాట్ అటు పక్కన ప్లస్ అయిపోతుంది కదా. అలా చేశాను. ఇవన్నీ చేయకూడదు ఇంక మనకి, ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, అందుకని వెయిట్లో డైరెక్ట్ వేస్తున్నా, ఓకేనా? ఇలా చేసినా మీకు ఇదే వస్తుంది. అందరూ ఇలా చేస్తారు, ఇది ఎక్కువ టైం పడుతుంది. చక్కగా పైదోగ్రస్ ప్రకారం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా? అలా చేయండి. నెక్స్ట్ ఆన్సర్ అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్ని షార్ట్ కట్స్, ఇది మీకు తెలుసు అందుకే చెప్పట్లేదు, మీకు తెలిసింది ఎందుకు చెప్పడం నేను. ఇది కాకుండా వేరే మెథడ్ చెప్పడం మాస్టర్ అంటే సేమ్ ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుంటాం. సైన్ అంటే ఇది కదా, కాట్ అంటే ఇది కదా, కాట్ ఇదిగో ఎడ్జసెంట్ అంటే ఇక్కడ 8 వేసుకుంటావు, ఇక్కడ 15 వేసుకుంటావు, అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ వేసుకుంటావు, ఈ రెండు స్క్వేర్ చేస్తావు, అది ఇప్పుడు ఇది వస్తుంది స్క్వేర్ చేస్తావు. హైబ్రిడ్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ వేస్తావు, 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ వేస్తావు, యాడ్ చేస్తావు. అప్పుడు సైన్ అంటే ఆపోజిట్ 15 బై ఇది ఇక్కడ 17, 216 అనేది వస్తుంది కదా, 217 అయినా అది వస్తుంది, 17 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 17 వస్తుంది, అది వేస్తాం. అది నీకు తెలిసిన మెథడ్. అవి 3 మెథడ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎస్ డియర్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 2025 ఎగ్జామ్ పేపర్ థర్డ్ క్వశ్చన్. ఇవన్నీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినాయి చూడండి. ఇది డైరెక్ట్ గా పేజ్ నెంబర్ చూడండి, పేజ్ నెంబర్ 31లో ఎక్సర్సైజ్ 8.2లో ఉంది. సేమ్ ఎక్సర్సైజ్ 8.2లో సెకండ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. ఇవి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. పబ్లిక్ ఎగ్జామ్ లో 1 క్వశ్చన్ ఇస్తాడు 100% అనమాట. ఎనీ పబ్లిక్ ఎగ్జామ్ ఇస్తాడు, ఆంధ్ర తెలంగాణ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ 2025 ఇచ్చాడు, 24 ఇచ్చాడు, 23 అన్ని ఎగ్జామ్ పేపర్లో 1 క్వశ్చన్ ఇస్తాడు. కానీ ఇది చాలా మీరు క్లాస్లో చేసినట్టు చేయొద్దు. నాకు వాల్యూస్ తెలుసు కదా అని అందరూ సైన్ 30 అలా వేసేస్తారు, వేయొద్దు. డైరెక్ట్గా ఇది ఇంటర్మీడియట్ కూడా నేను ఇప్పుడు ఫార్ములా ఇస్తాను, 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ కూడా అలా వేయండి. నేను చూసి ఆన్సర్ చెప్తాను, మీరు ఏం క్యాల్కులేట్ చేయొద్దు, మీ సార్ చెప్పిస్తాను. ఇది ఎలా ఉందంటే 2 tan θ by 1 plus tan square θ ఉంది. sin 2 θ, sin 2 into 30 sin 60 is ఆన్సర్ అంతే. నో నీడ్ ఏమి చేయొద్దు, ఎగ్జామ్లో కూడా చేయాల్సిన వాడికి ఏ వాల్యూ అని ఇవ్వనండి. ఇక్కడ సేమ్ ఇస్తాడండి, సేమ్ tan 45 tan 45 ఇస్తాడు. ఇస్తే సేమ్ వాల్యూ ఇస్తాడు అంటే 2 tan θ. చూడండి ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ కూడా సేమ్ అండి, ఇవే ఫార్ములాస్ వాడుకోండి. ఇంటర్మీడియట్ కాదు, ఇంజనీరింగ్ లో అవే ఫార్ములాస్ ఇక మారవు. ఫార్ములా అంటే ఎప్పుడు మారదండి, ఎక్కడున్నా అవే వాడుకోవచ్చు. ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఇలా చూసుకోండి ఒకసారి. sin 2 θ మీ 10th క్లాస్ లో లేదు, మీరు నేర్చుకోలేదు. ఇవి మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో లేవు. 10th టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ ఫార్ములాస్ ఇవ్వలేదు. జనరల్ గా మీ సాల్వ్ చేయించాడు. అందరూ ఏం చేస్తారు, 2 into tan 30 1/√3 హోల్ బై 1 plus 1/√2 హోల్ స్క్వేర్ వేసి సాల్వ్ చేసి అన్ని చేస్తారు. అదే ఆన్సర్ sin 60 వాల్యూ వస్తుంది, అంటే √3/2 వస్తుంది. అప్పుడు sin 60 అని పెడతారు. అలా వద్దు నాన్న. ఒక సెకండ్ లో ఇది మీరు 2 సెకండ్స్ లో చూడగానే ఆన్సర్ పెట్టాలి. మీరు 1 క్వశ్చన్ 100% వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రలో ఎవరైనా sin 2 θ ఈక్వల్ టు 2 tan θ, ఈ ఫార్ములాస్ రాసుకోవడం తప్పకుండా. 2 tan θ by 1 plus tan square θ. సేమ్ ట్రిపుల్ ఐటీలో కూడా ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి, నువ్వు పీయూసీకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నాయి. ఇంజనీరింగ్ లో కూడా అవే ఫార్ములా మారదు. sin 2 θ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అంటే 2 tan θ 1 plus tan square రాయాలి. తర్వాత సెకండ్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ tan 2 θ సేమ్ ఇలాగే ఉంటుంది. tan 2 θ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా సేమ్ అండి, 2 tan θ by సేమ్ టు సేమ్ బట్ 1 minus tan square θ ఉంటుంది అంతే. మరి cos 2 θ ఇది కూడా రాసుకోండి తప్పకుండా. ఈ ఫార్ములాస్ ఫర్ ఎవర్ మీ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇక్కడ 1 minus tan square θ by 1 plus tan square θ
ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ ఎవర్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. సో డైరెక్ట్ ఆన్సర్ దాన్ని చూసి పెట్టాను, ఏం క్యాల్కులేషన్ అవసరం లే. తర్వాత చూడండి ఎవాల్యుయేట్, ఇది కూడా టెక్స్ట్ బుక్ లేదే, మీ టెక్స్ట్ బుక్ లేదే. ఫోర్త్ క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉంది, పేజ్ నెంబర్ 39లో ఎక్సెస్ 3.8.3లో థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ వన్. సేమ్ క్వశ్చన్స్ అండి, టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం పేపర్ వస్తుందండి. హలో ఏపీఆర్ చేసి తెలంగాణ పాలిటెక్నిక్ ఆంధ్ర ఏదైనా టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తారు, కాకపోతే చేసి విధానం మార్చకపోతే మీరు పబ్లిక్ లో స్కూల్లో చేసినట్టు చేస్తే మీ వల్ల కాదనమాట. ఎవ్వరు ఆన్సర్ చేయలేరు. 50 క్వశ్చన్స్ 50 minutes లో ఎవరి వల్ల కాదు, టీచర్ వల్ల కూడా కాదు, నా వల్ల కూడా కాదు. జనరల్ రెగ్యులర్ మెథడ్ చేస్తే ఇలా చేస్తేనే అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇది చూడండి, సీకెండ్ ఏ ప్లస్ tan a = 1. ఇది ఏం చేశారు మీరు, డివైడ్ చేసి ఎల్సిఎంలు చేశారు మీరు మొన్న, అవునా? స్కూల్లో సార్ చెప్పినప్పుడు ఇక్కడ అలా చేయొద్దు. అది కరెక్టే మెథడ్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం. షార్ట్ కట్ చేసేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ లో మీకు 12 క్వశ్చన్స్ ఉంటాం ఐడియా. ఈ 12 క్వశ్చన్స్ ఇదే మెథడ్ చేయండి, 12 మార్క్స్ వస్తాయి. రైట్, చూడండి సీకెంట్ ప్లస్ tan ఉంటుంది. ఇలా సింప్లిఫై చేసి ఆన్సర్ సైన్ కాసు కొసికెంట్ సీకెంట్ లో ఉంది కదా. సో దీన్ని ఏం చేసుకుందాం, సీకెంట్ ఇప్పుడు tan లేదు కదా, tan తీసేద్దాం, tan స్ప్లిట్ చేద్దాం. సీకెంట్ అంటే 1/cos కదా, 1/cos ప్లస్ tan అంటే sin/cos. డినోమినేటర్ కాస్ ఉంది కదా, రాసుకోండి కాస్ ఎల్సిఎం అంతే. మైండ్ క్యాల్కులేషన్ రాయండి, కాస్ ఏ. నోమినేటర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ సైన్ ఉంది కదా, 1 + sin అంతే. అయిపోయి చూడండి ఆన్సర్. ఇంటూ 1 - sin a ఉంది. ఇదిగో చూడండి ఆన్సర్ కనిపిస్తుంది. 1 + sin a టు 1 - sin a అంటే a + b a - b ఏంటి, a² - b². 1² - sin². 1 - sin² అంటే ఏంటంటే cos². cos² a/cos² a. cos a పైన cos² a ఉంది, కింద cos a ఉంది. ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ cos a. దట్ ఈస్ ఆన్సర్ అంతే. ఏం చేయొద్దు, నీకు వచ్చు కదా అని చెప్పి కొంతమంది ఇలా ప్రశాంతంగా రాస్తారు. ఈజ్ ఈక్వల్ టు 1² - sin² a ఇలా రాసి అబ్బో మామూలుగా రాయండి. కొంతమంది పిల్లలు పాపం అలవాటు అయిపోయి ఈజ్ ఈక్వల్ టు cos a ఇలా రాసి మళ్ళీ cos² a క్యాన్సిల్ చేసి అసలు రాయొద్దండి. నేను అలవాటు చేస్తే మీరు అది అలవాటు అయిపోతుంది. అస్సలు రాయొద్దు, అలా చేయొద్దండి, అస్సలు చేయొద్దు. ఓన్లీ మైండ్ క్యాల్కులేషన్ ఏం లేదు. అక్కడ చిన్న ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్ కోసం 1 year నుంచి మనం చదువుతున్నాం, 1 year నుంచి. కాబట్టి ఏంటి 1 - sin a ఇంటూ 1 + sin a అంటే 1² - sin² cos² a తెలియాలి. cos² ఒక స్క్వేర్ కాబట్టి పోతుంది. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలా అన్ని క్వశ్చన్స్ అద్భుతంగా చేశాను ఆల్రెడీ, ఇంకా వేరే ఇప్పుడు అప్డేటెడ్. ఇప్పుడు 2025 క్వశ్చన్ పేపర్ చెప్తున్నా మీకు, ఓకేనా? అద్భుతంగా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చక్కగా చేసుకోండి. ఇవి తప్పకుండా ప్రతి 10th క్లాస్ విద్యార్థి మినిమం 2 to 3 ఎగ్జామ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అన్నాడు. దిస్ ఇస్ డైరెక్ట్ గా 2025 ఎగ్జామ్ పేపర్స్ మనం చేసుకుంటుంది. ఎంత ఈజీ కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నాయి చూడండి. కొన్ని క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40లో ఉంది సమరీ. నేను మొన్న వీడియో చెప్పాను మీకు, ఏం చెప్పారంటే ఏదైతే మనం టెక్స్ట్ బుక్ లో సమరీ లాస్ట్లో ప్రతి చాప్టర్ వెనకాల సమరీ చూస్తే ఆ 14th చాప్టర్ అట్లీస్ట్ మీ 5 to 7 క్వశ్చన్స్ వచ్చేస్తాయి అక్కడ నుంచి. ఓకే అండి, ఇది సమరీ నుంచి. ఈ 2 క్వశ్చన్స్ సమరీ నుంచి వచ్చాడు. వాట్ యు డిస్కస్ అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? sin of a + b = sin a sin b. రాంగ్. ఇది యాక్చువల్లీ ఫార్ములా మీకు టెక్స్ట్ బుక్ లేదు. sin of a + అంటే sin a cos b + cos a sin b. అది ఎంటర్పోయింది, నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. తర్వాత ద వాల్యూ ఆఫ్ sin ఇంక్రీజెస్ యాజ్ θ ఇంక్రీజెస్. θ ఇంక్రీజెస్ sin ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఎస్, ట్రూ. θ 0, sin 0 వాల్యూ 0, sin 90 వాల్యూ, sin 30 వాల్యూ 1/2, 0.5 1/2 అంటే ఇక్కడ 0 ఉంది, 0.5, sin 90 1. సో 0 నుంచి 1 వరకు ఇంక్రీజ్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సైన్ ఇస్ ఆల్వేస్ సమరీలో ఉందండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడు ఇస్తున్నాడు ఈ బిట్, ఇది ఈ సమరీ నుంచి ఎప్పుడు. అలాగే ద కాస్ వాల్యూ డిక్రీజెస్. కాస్ వాల్యూ cos 0 0, cos 90 cos 0 1, cos 90 0 అంటే డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకున్నది కూడా. సో cos θ = sin cos θ = sin θ. ఓన్లీ θ = 45 అయినప్పుడు మాత్రమే. ఫర్ ఆల్ ఉన్నాడు కాబట్టి రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ అది. ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. తర్వాత చూడండి, పేజ్ నెంబర్ 69 లో, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 69. The angle formed by the line of sight with the horizontal when it is above the horizontal level. horizontal level కి above ఉన్నప్పుడు angle of elevation తెలిసిపోతుంది కదా. హై సైట్ ఇక్కడ ఉంది. హై సైట్ కి అబోవ్, హై సైట్ లెవెల్ కి అబోవ్ ఉన్న లైన్ చూస్తే, అబోవ్ అంటే ఏంటిది ఈ హారిజంటల్ లైన్, అబోవ్ చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్.
కాన్సెప్ట్ బేస్డ్. ఓకేనా, అసలు ఏం రాయవసరం డైరెక్ట్ గా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇలా చూడండి. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇది మన టెక్స్ట్ బుక్ లో అయితే, మన మెటీరియల్ అయితే అన్ని పేజ్ నెంబర్ 284 లో ఉంది, క్వశ్చన్ నెంబర్ 32 మన టెక్స్ట్ బుక్ లో, మన మెటీరియల్ ఎవరి దగ్గర ఉంటే కనుక శ్రీ విద్య మెటీరియల్ పంపించాం మీకు, చాలా మంది దగ్గర ఉంటుంది, ఉపయోగించు. ఆంధ్ర తెలంగాణలో సుమారుగా 100 కాపీస్ పంపించాను. సో పేజ్ నెంబర్ 301 లో ఉంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాము. ఇదే మోడల్లో చాలా క్వశ్చన్స్ 5 పేజ్ నెంబర్ 301 లో ఉంది, అలాగే చాలా ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఓకే. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చేద్దాం, లెంత్ అవుతుంది కదా నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా అద్భుతంగా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పుకున్నాను ఆల్రెడీ, ఉపయోగించుకోండి. నెక్స్ట్ మీ 10th పబ్లిక్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇమీడియట్ గా మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా ప్రతి 10th క్లాస్ విద్యార్థి మినిమం 2 మాక్సిమం 3 క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్స్ రాయండి. పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి, టీఎస్ఆర్ చేసి, అలా చాలా 14 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆంధ్ర తెలంగాణ కూడా. ఎంజేపీ, మహాత్మా జ్యోతిబా పూలే, ఇప్పుడు ఏపీఆర్ చేసి నోటిఫికేషన్ ఇవాళ వేశాడు, గ్రూప్ లో పెట్టాను చూసుకోండి. బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ బ్యూటిఫుల్ వరల్డ్ అని ప్రతి నోటిఫికేషన్ ఆ గ్రూప్ లో ఉంటుంది, చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో అయితే అన్ని క్లాసులు, అన్ని చాప్టర్ వైజ్ క్లాసెస్ పెట్టున్నారు. ఓకేనా, అలాగే మన శ్రీ విద్య హెల్త్ అండ్ వెల్నెస్ కొత్త ఛానల్ కూడా ఉంది, ఉపయోగించుకోండి. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కూడా సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే. నెక్స్ట్ వీడియో రిమైనింగ్ క్లాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ.